ఉన్నటువంటి కొంతమంది అభిషేకం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. దేవుని నమ్మినటువంటి ప్రజలే, క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి ప్రజలే, దేవుని పరిచర్య చేస్తున్నటువంటి ప్రజలే, సంఘ విశ్వాసులే. తరతరాలుగా వస్తున్నటువంటి విధానం ఏమిటంటే, కొంతమంది ప్రజలు అధికారం కావాలని, కొంతమంది ప్రజలు అభిషేకం కావాలని. ఈరోజు ఏ తెగకు సంబంధించిన వారుగా ఉన్నామో మనల్ని మనం పరీక్షించుకోవలసిన వారమై ఉంటున్నాం. శరీరానికి ఆత్మకు ప్రతిరోజు పోరాటం జరుగుతూ ఉంటుంది. కానీ ఆత్మ ఎప్పుడు ఓడిపోతూనే ఉంటుంది, శరీరమే గెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే సాతాను ఈ లోకములో ఉన్న మనుషులందరికీ ఏం కలగజేసిందంట? గుడ్డితనం కలగజేసింది. కాబట్టి సత్యాన్ని, దేవుని యొక్క వాక్యపు శక్తిని గమనించలేకపోతున్నాం, అభిషేకపు శక్తిని గమనించలేకపోతున్నాం. ప్రియులరా, అభిషేకం యొక్క శక్తి చాలా ఉన్నతమైనది, శక్తివంతమైనది. దాని గురించి మనం ఆలోచన చేయవలసిన వారమై ఉంటున్నాం. ప్రారంభంలో అవ్వ దగ్గరికి సాతాను వచ్చింది. దానికంటే ముందు ఆదాము దగ్గరికి వెళ్ళి ఆదాము ఆ మాటలు విని మోసపోలేకపోయాడు. తదుపరి అవ్వ దగ్గరకు వచ్చినప్పుడు సాతాను చెప్పిన మాట, ఇది తిన్నటువంటి రోజున మీరు దేవతల వలె అవుతారు అని చెప్పింది. దేవతల వలె అనగా దేవుడు మీరు సమానత్వముగా ఉంటారు అని చెప్పింది. ప్రతి చల్లపూట వచ్చి ఆయన తన స్వరమును వినిపింప చేసినప్పుడు అవ్వ ఆదాము కలిసి యెహోవాతో ముచ్చటించేవాళ్ళు, ఏదేను తోటలో తిరుగుతూ ఉండేవాళ్ళు. అయితే ఇప్పుడు ఏమంటుందంటే, ఈ పండు తిన్న తర్వాత ఆయన రావటం, ఆయన మిమ్మల్ని పిలవటం, నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళటం, ఈ సిస్టమ్ ఏమి ఉండదు. ఆయన మీరు సమానులైపోతారు అని చెప్పినప్పుడు అధికారం కోసం ఆరాటపడింది. ప్రియులరా, దేవుడు చెప్పాడు, తిన్ను దినమున నిశ్చయముగా చచ్చిపోతారని చెప్పాడు. ఆ మాటను కూడా ప్రక్కన పెట్టి సాతాను చెప్పిన మాటలను విని నమ్మి అధికారం కోసం పాకులాడి వెళ్ళింది. తిరిగి చూస్తే తోటలో నుంచి బయటికి నెట్టివేయబడి దేవుని ప్రసన్నతకు, దేవుని కృపకు, ఆయన చూసే భాగ్యాన్ని కోల్పోయి శపించబడి ఒక శాపకరమైన జీవితాన్ని జీవించడం ప్రారంభించింది. అంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది, ఏ వ్యక్తి అయినా తన జీవితంలో అధికారం కొరకు పరుగులు తీస్తే ఆ అధికారం రాకపోగా మనుషుల చేత దూషింపబడి, ద్వేషింపబడి, నిందించబడి, నెట్టివేయబడి ఆఖరికి ఫైనల్గా దేవునికి కూడా దూరం అయిపోతాడు. అందుకనే ఈరోజు మనకి కావలసింది ఏమిటయ్యా అనంటే అధికారం కానే కాదు. చాలామంది ప్రెసిడెంట్గా ఉండాలంటే ముందుకొస్తారు. చాలామంది పాస్టర్స్ ఫెలోషిప్ నడిపించడానికి ఒక లీడర్ కావాలంటే నేను అంటారు. కొన్ని స్థలాల్లో అయితే డబ్బులు ఇచ్చి కూడా ఆ పదవిని కొనుక్కుంటారు. ప్రియులరా, ఎందుకు తెలియదు నాకు. వాళ్ళు ఎందుకు ఆ పదవిని కొనుక్కుంటున్నారో అర్థం కావట్లేదు. నేటి దినాలలో రాజకీయ పరంగా చూసినప్పుడు కూడా మనకు అర్థమవుతున్న సంగతి, పదవి కోసం చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. పదవి దక్కకపోతే డిసప్పాయింట్ అయిపోతున్నారు. పదవి దక్కకపోతే ఆత్మహత్య చేసుకుంటున్నారు. పదవి దక్కితే దానికోసం సంతోషపడుతున్నారు. వాళ్ళకి ఏమైనా ఆస్తి లేదా ఉంటే ఆస్తి ఉంది, ఎన్నో సంవత్సరాలకు తగినట్లుగా వాళ్ళు బ్రతకగలుగుతారు. కానీ ఆస్తి కాదండి, వాళ్ళకి ఏం కావాలి? అధికారం కావాలి. క్రీస్తుని ఎరగినటువంటి వ్యక్తి అధికారం కోసం పరిగెత్తుతున్నాడంటే అర్థం ఉంది. మరి నీవు కూడా అధికారం కోసం పరిగెత్తుతున్నావంటే అర్థము లేదు. ప్రియులరా, ఏం కావాలి? అభిషేకం కావాలి. అభిషేకము కొరకు దేవుడు చెప్తాడు, మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఉండాలి.